కేరళకు చెందిన అబ్దుల్ రహీం జీవితం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఒక సాధారణ యువకుడు అనుకోని ఘటనతో మరణశిక్ష ఖైదీగా మారడం, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీల సహకారంతో తిరిగి స్వదేశానికి చేరుకోవడం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. దాదాపు 20 ఏళ్ల పాటు సౌదీ అరేబియా జైల్లో శిక్ష అనుభవించిన అబ్దుల్ రహీం ఎట్టకేలకు స్వదేశంలోని కేరళకు చేరుకున్నాడు. బక్రీద్ పండగ రోజునే అబ్దుల్ స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చివరకు తమ వద్దకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఫుల్గా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. తాజాగా సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన అబ్దుల్ రహీం కేరళలోని కరీపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అబ్దుల్ను చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. 20 ఏళ్ల తర్వాత తమ మనిషిని ప్రత్యక్షంగా చూసిన క్షణంలో అక్కడ కన్నీటి దృశ్యాలు కనిపించాయి. అక్కడి నుంచి కోలికోడ్లోని తన నివాసానికి చేరుకున్న రహీంకు గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. పూల దండలు, నినాదాలు, ఆనంద కేరింతల మధ్య అబ్దుల్ ఇంటికి చేరుకున్నారు. అబ్దుల్ రహీం కథ 2006లో ప్రారంభమైంది. కేరళలో సాధారణ కుటుంబానికి చెందిన అబ్దుల్ రహీం మెరుగైన జీవితం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్గా పనిచేయడం ప్రారంభించాడు. కుటుంబాన్ని ఆదుకోవాలని, విదేశాల్లో కష్టపడి డబ్బు సంపాదించాలని కలలు కనేవాడు అబ్దుల్. అయితే విధి అబ్దుల్ రహీం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడు మరణించాడు. ఈ ఘటన తర్వాత అబ్దుల్ రహీంపై కేసు నమోదైంది. సౌదీ చట్టాల ప్రకారం విచారణ జరిపిన కోర్టు అబ్దుల్కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుతో అబ్దుల్ రహీం కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒకవైపు విదేశీ చట్టాలు, మరోవైపు మరణశిక్ష భయం కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనలకు నెట్టేశాయి. అప్పటి నుంచి రహీం జీవితం జైల్లో గడపడం ప్రారంభమైంది. సౌదీ అరేబియా చట్టాలు ప్రకారం బాధిత కుటుంబం క్షమిస్తే మరణశిక్ష నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం బ్లడ్ మనీ లేదా క్షమాధనం చెల్లించాల్సి ఉంటుంది. రహీం కేసులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొదట్లో బాలుడి కుటుంబం క్షమాభిక్షకు నిరాకరించింది. దీంతో 2018లో సౌదీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ వార్త కేరళలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలను కలిచివేసింది. అక్కడి నుంచి ప్రారంభమైంది ఒక అసాధారణమైన మానవత్వ ఉద్యమం. అబ్దుల్ రహీం ప్రాణాలు కాపాడాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం ఒక్కటైంది. సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు జరిగాయి. ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది విరాళాలు అందించారు. సౌదీ చట్టాల ప్రకారం మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి దాదాపు 34 కోట్ల రూపాయలు క్షమాధనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది సాధారణ కుటుంబానికి అసాధ్యమైన మొత్తం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు అసాధ్యాన్ని సాధ్యం చేశారు. చిన్న చిన్న విరాళాలు, ఎన్నో సేవా సంస్థల సహకారం, ప్రవాస భారతీయుల మద్దతుతో చివరకు ఆ భారీ మొత్తాన్ని సమీకరించారు. ఆ మొత్తాన్ని సౌదీ కోర్టుకు చెల్లించడంతో అబ్దుల్ రహీం విడుదలకు మార్గం సుగమమైంది. ఈ ఘటన ఇప్పుడు మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒక మనిషి ప్రాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎలా ఒక్కటవుతారో అబ్దుల్ రహీం కథ నిరూపించిందని చాలామంది అంటూ ఉన్నారు. అయితే ఈ కథలో మరో విషాద కోణం కూడా ఉంది. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వేలాది మంది భారతీయులు ఎదుర్కొంటోన్న కఠిన వాస్తవాలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. భాష తెలియని దేశం, కఠిన చట్టాలు, న్యాయ సహాయం లేకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ప్రవాస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అబ్దుల్ రహీం కూడా అలాంటి పరిస్థితుల్లోనే 20 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడు. యవ్వనాన్ని జైల్లో గడిపాడు. కుటుంబంతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ కూడా చివరకు స్వదేశానికి చేరుకోవడం అబ్దుల్ కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు కేరళలో అబ్దుల్ రహీం కథను ప్రజలు భావోద్వేగంతో చర్చించుకుంటూ ఉన్నారు. బక్రీద్ పండగ రోజునే అబ్దుల్ ఇంటికి చేరుకోవడాన్ని చాలామంది ఇది ఒక దైవ కృపగా భావిస్తూ ఉన్నారు.